మీ వైఫ్ మీరు చెప్పే పని ఒక్కటి కూడా చేయట్లేదా? భార్యాభర్తల బంధం అంటే ఒకరికి మరొకరు గౌరవమిచ్చి ఒకరి మాట మరొకరు వింటూ ఆనందంగా ఉండాలి. ఎలాంటి మాటలైనా ఒకరికొకరు చెప్పుకోవాలి. ఎదుటివారి మాట వినాలి. అయితే కొన్నిసార్లు గొడవలు జరిగినప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య పట్టించుకోరు. ముఖ్యంగా కొన్నిసార్లు మగవారి మాటని యాక్సెప్ట్ చేయరు. అలాంటి వారు మాట వినాలంటే భర్తలు ఏం చేయాలో తెలుసుకోండి. వివాహ బంధంలోకి అడుగుపెట్టాక భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి మాటకి ఒకరు విలువనిచ్చి అందరి ముందు జంట అంట వారిదే అన్నట్లుగా మసలుకోవాలి. కాని కొన్నిసార్లు విభేదాలు తలెత్తుతాయి. అలాంటప్పుడు కొంతమంది మొండిగా ఒకరి మాట మరొకరు వినకుండా ఉంటారు. భార్య కూడా భర్త మాటతో ఏకీభవించదు. దీంతో ఇద్దరి మధ్య తగాదాలు తలెత్తి గొడవలకి దారి తీస్తుంది. అలా కాకుండా ఇద్దరి మధ్య సఖ్యత కుదిరి వారి బంధం బలపడాలంటే భార్య భర్త మాట వినాలంటే భర్తలు ఏం చేయాలో తెలిసి ఉండాలి. అలా చేస్తేనే వారిద్దరికీ సంఘంలో గుర్తింపు ఉండడమే కాకుండా వారు కూడా ఆనందంగా ఉంటారు. దానికోసం భర్తలు ఏం చేయాలో తెలుసుకోండి. ఆమె చెప్పే విషయాల్ని అర్థం చేసుకోవడం. ముందుగా మీ భార్య చెప్పే విషయాల్ని అర్థం చేసుకోవాలి. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడాలి. టైం స్పెండ్ చేయండి. మీకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల కారణంగానే మీ భార్య కోపంతో మాట్లాడుతుండకపోవచ్చు. కాబట్టి ఆమెతో టైం స్పెండ్ చేస్తే మీ మాట వినే అవకాశం ఉంది. మాట్లాడి చూడండి. భార్యాభర్తల సంబంధంలో మాట్లాడుకోవడమనేది చాలా ముఖ్యం. మీ భార్య మాట వినకపోతే ఆమెతో ఓసారి గట్టిగా మనసు విప్పి మాట్లాడండి. తన భయాలు, భావాలు, ఆందోళనలు, ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే ఆమె మీ మాట వింటుంది. కాబట్టి ఓసారి తనతో మాట్లాడి చూడండి. సమస్యని అర్థం చేసుకోవడం. ముందుగా మీ భార్య మీ మాట ఎందుకు వినట్లేదో తెలుసుకోండి. ఏదైనా సమస్య ఉందో గమనించండి. తనకి ఉన్న సమస్యని అర్థం చేసుకుని దానిని సాల్వ్ చేయగలిగితే దాన్నుంచి తను బయటపడి మీతో మళ్ళీ చక్కగా ఉంటుంది. మీ మాట వింటుంది. రాజీ పడడంలో తప్పేలేదు. బంధంలో గెలవాలని, బంధాన్ని గెలిపించాలని మన మాటే గెలవాలనే పంతం వద్దు. కాబట్టి ఏదైనా మీ తప్పు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ మాట వినేలా చేయండి. మీ మాట వింటే మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మీ మాటని వినేలా చేసుకోండి. కలిసి టైం స్పెండ్ చేయడం. మీ భార్యతో టైం స్పెండ్ చేయండి. కలిసి భోజనం చేయండి. వాకింగ్ చేయండి. తనతో నవ్వుతూ ఉండండి. ఫోన్లో మాట్లాడండి. కలసి పనులు చేయండి. ఏదైనా విషయంలో తనకి సాయం చేయండి. ఇలా చేస్తే మీ రిలేషన్ స్ట్రాంగా అవ్వడమే కాకుండా తను మీ మాటకి విలువనిచ్చి మీ మాట వింటుంది.